ఫ్యామిలీతో ఔటింగ్స్కి వెళ్తే ఆ ఫీలింగే వేరు. వెల్కమ్ టు మై అనదర్ మినీ వ్లాగ్. మేమైతే ఎవ్రీ ఇయర్ కూడా సంక్రాంతి రోజు కానీ కనుమ రోజు కానీ అయితే మూవీకి వెళ్తాము, లేకపోతే ఏవైనా బయట పిక్నిక్ స్పాట్స్లో ఉంటాయి కదా, అలాంటి ఇయర్ కూడా చిరంజీవి గారు మూవీకి వెళ్దాం అనుకున్నాము. కానీ టికెట్స్ దొరకలేదు. మేబీ నెక్స్ట్ వీక్ వెళ్దామని అయితే ప్లాన్ చేసాము. అయితే ఇంకేముంది, వైజాగ్లోని ఆర్కే బీచ్కి వెళ్దామని అయితే అనుకున్నాము. మనకి నార్మల్గానే బీచ్ రోడ్ ఖాళీ ఉండదు, అలాంటి ఈ పండగ అకేషన్స్ టైంలో మరీ ఖాళీ ఉండదు కదా. సంక్రాంతి అవ్వడం వల్ల ఫుల్గా బీచ్ అంతా కూడా అందరూ కూడా కైట్స్ అవన్నీ కూడా ఎగరేస్తూ ఫుల్గా కలర్ఫుల్గా అయితే ఉంది. ఇక్కడ ఈ కైట్ చూసారా, బీచ్లో ఎగరేస్తే ఇక్కడికి ఇంత రోడ్డు మీదకి వచ్చింది, చాలా బాగుంది. ఎప్పుడైనా సరే మనకి మైండ్ అంతా కూడా డిస్టర్బ్గా అనిపిస్తే బీచ్ రోడ్డుకి వెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్ కూర్చుంటే మైండ్ అంతా కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇంకా బీచ్కి ఎప్పుడు వెళ్తున్నాం కదా, పిల్లలకి ఏమైనా పార్క్ లాంటిది ఉంటే ఆడుకోవడానికి బాగుంటుందని ఉడా పార్క్ అయితే వెళ్ళాము. ఇక్కడ ఉడా పార్క్లోని టికెట్స్ వచ్చేసి పెద్దవాళ్ళకైతే 20 రూపీస్, చిన్న వాళ్ళకైతే 10 రూపీస్. ఈ ఉడా పార్క్లో కూడా పిల్లలకి ఆడుకోవడానికి అవి చాలా ఉన్నాయి, బోటింగ్స్ అవి కూడా ఉన్నాయి. అవన్నీ కూడా మొత్తం అన్నీ కూడా ఫుల్గా ఎంజాయ్ చేసాం మేము. మేము ఇక్కడ స్టార్ట్ అవ్వడమే 4 అలా అయిపోయింది. ఇంకా పిల్లలు ఇంకా చూడడానికి చాలా ఉన్నాయి, కానీ మా కార్తికేయ చిన్నోడని చెప్పి కొంచెం బేగా వచ్చేసాము. ఇంకా బోటింగ్ అవన్నీ కూడా ఎక్కాము. అవన్నీ కూడా అన్నీ ఒక వీడియోలో అయితే బాగోదు కదా, మిగతావన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.